రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో నవంబర్ 24 లోపు చెప్పాలంటూ గత విచారణలో ఆదేశించింది న్యాయస్థానం. పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది రాష్ట్ర సర్కార్. ఇక రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో కూడా విడుదల చేసింది. 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. 3 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్ ఇవాళ తేదీలను హైకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో నవంబర్ 24 లోపు చెప్పాలంటూ గత విచారణలో ఆదేశించింది న్యాయస్థానం. అయితే పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది రాష్ట్ర సర్కార్. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో కూడా విడుదల చేసింది. 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక 3 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అయింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తేదీలను హైకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, హైకోర్టులో విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి విచారణ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద ఆశావాదులంతా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెస్ అంతా కూడా ప్రభుత్వం పూర్తి చేసింది కాబట్టి ఈ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద చాలామంది కూడా ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. ఇక ఇవాళ ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద కోర్టుకు వెళ్ళారు కొంతమంది. సో దీనికి సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నది. ఈ విచారణలో అంటే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘము అటు ప్రభుత్వం రెండు కూడా ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తాము అనే దాని మీద కోర్టుకు ఇవాళ చెప్పాల్సి ఉన్నది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంతా పూర్తి చేసుకున్నది. తర్వాత అటు ప్రభుత్వం కూడా ఈ నిర్వహణకు సంబంధించి తర్వాత ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అధికారికంగా ఇవ్వడం సాధ్యం కావట్లేదు. కాబట్టి పార్టీ పరంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇక పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పాత పద్ధతిలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఆల్రెడీ ప్రభుత్వం ఖరారు చేసింది. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం 2 రోజుల కిందే మార్గదర్శకాలు రిలీజ్ చేసిన తర్వాత ఇక ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ఈ ఏదైతే రిజర్వేషన్ల ఖరారు ఉందో ఆ ఖరారుకు సంబంధించినటువంటి గెజిట్ కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఇవాళ విడుదల చేస్తారు. సో ఇక ఇవాళ మేజర్గా హైకోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది, సో ఎట్లా చెప్పబోతుంది అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు సంబంధించి ఆల్రెడీ ఆ జీవో వివరాలు, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు, తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం వైపు నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి కసరత్తు, సో 2 వైపులా కూడా ఇవాళ హైకోర్టులో చెప్పబోతున్నారు. కాబట్టి హైకోర్టులో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం తర్వాత ప్రభుత్వం విన్న తర్వాత ఆ మార్గదర్శకాలు చూసిన తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది అనే దాని మీద ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా ఉత్కంఠమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. కాబట్టి హైకోర్టు నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1 లేదా 2 రోజులలో దీనికి సంబంధించి ఈ ఎన్నికల సంఘం సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. ఇక రేపు క్యాబినెట్ సమావేశం ఉన్నది. ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా మేజర్గా ఈ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి చర్చించే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే టెంటేటివ్గా 3 విడతల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నది. సో దానికి సంబంధించి కొన్ని డేట్స్ కూడా వచ్చాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అనే దాని మీద కొన్ని డేట్స్ కూడా వచ్చాయి. కాబట్టి మరి అదే డేట్స్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఇవాళ హైకోర్టులో వచ్చినటువంటి విచారణ తర్వాత హైకోర్టు చెప్పే సూచనల ప్రకారము ఆ డేట్లల్లో మళ్ళీ ఏమన్నా మార్చే అవకాశం ఉంటుందా అనే దాని మీద రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి దీని మీద క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 3 విడతల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనబడుతున్నది. ఎందుకంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నారు. కాబట్టి ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల తర్వాత అటు పూర్తి స్థాయిలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి
క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ఎంపీటీసీ జడ్పీటీసీవి తర్వాత నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇక ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా జిల్లా స్థాయిలో దాదాపుగా పూర్తయింది. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ స్టేషన్లు, తర్వాత సిబ్బంది, ఏ జిల్లాలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ ఏమైనా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు ఉంటే అవి ఎన్ని ఉన్నాయి, తర్వాత రిజర్వేషన్ల విషయంలో ఎక్కడెక్కడ ఎవరికి రిజర్వేషన్లు వచ్చాయి, సో ఎక్కడెక్కడ ఎట్లాంటి రిజర్వేషన్లు ఖరారయ్యాయి, తర్వాత సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది సిబ్బంది నియమిస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కాబట్టి ఇక ఇవాళ హైకోర్టులో ఇచ్చే సూచనల ప్రకారం, హైకోర్టులో వచ్చే విచారణ ప్రకారమే ఆ దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇవాళ హైకోర్టు సూచించినటువంటి సూచనలతో రేపు జరిగే క్యాబినెట్లో చర్చించి ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ని విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది, ఎప్పటిలోపు ఇది పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.